హాయ్ ఫ్రెండ్స్! నేనిప్పుడు క్యాబేజీ తాలింపు ఈజీగా కుక్కర్‌లో ఎలా చేసుకోవచ్చో చెప్తున్నాను. కావాల్సిన పదార్థాలు క్యాబేజీ, ఒక అరగంట పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువున్నాయి అందుకని నేను 2 తీసుకున్నాను. అల్లం చిన్న ముక్క, కొబ్బరి ముక్కలు కొంచెం. ఇప్పుడు ఇవి మనం ప్రాసెస్ చేసే ముందు ఫస్ట్ ఇది కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం మొత్తం ఉప్పేసి రన్ చేసుకుందామండి. కొబ్బరి ఎప్పుడు రన్ చేసినా ఫస్ట్ కొబ్బరి, ఉప్పు రన్ చేశాక మిగతావి వేసుకుంటే కొబ్బరి బాగా నలుగుద్దండి. అంటే కొత్తగా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఫస్ట్ కొబ్బరి రన్ చేసి తర్వాత ఇవి కూడా వేసి మొత్తం గ్రైండ్ చేసుకున్నాం. ఇదిగోండి కొబ్బరి, ఉప్పు, పసుపు కూడా వేసేసి నేను రన్ చేస్తున్నాను. చూడండి ఇంకా కొబ్బరి రన్ చేసుకున్నాం కదా! తర్వాత అల్లం, పచ్చిమిర్చి కూడా వేసి రన్ చేసేసుకుందాం. ఇదిగోండి పచ్చిమిర్చి, అల్లం కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని పొయ్యి మీద ఒక స్పూన్ నూనె వేసుకున్నాము. ఒక స్పూన్ నూనె వేసా కదా! ఇప్పుడు ఇదిగోండి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసుకున్నాం కదా! వేగిపోయినాయి కదా! ఇప్పుడు క్యాబేజీ వేసేద్దాము. ఇదిగోండి క్యాబేజీ వేసేసాం కదా! ఒక్కసారి కలబెట్టుకొని పెసరపప్పు కూడా వేసేస్తున్నాను. పెసరపప్పు కూడా వేసేసాం కదా! కొద్దిగా నీళ్లు పోద్దాము. పోసి మొత్తం కలబెట్టేసి మొత్తం ఒకసారి కలబెట్టుకొని విజిల్ పెట్టేసి ఒక్క విజిల్ రానిద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక విజిల్ వచ్చింది, నేను ఆపేసాను. నేను చూపిద్దాం అనుకున్నాను, ముందే నాకు కుక్కర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి విజిల్ వస్తున్నానని. నేను వీడియో తీయలేకపోయాను. జస్ట్ కిడ్డింగ్ అండి, జేకి. సరే ఇంకా మూత వస్తుందేమో చూద్దాము. మూత వచ్చింది కదా! ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కదా, కొబ్బరి పచ్చిమిర్చి కారం అది వేసి కలబెట్టేసి ఒక్క సెకండ్ పొయ్యి మీద ఉంచుకొని చూపిస్తాను. ఇదిగోండి పచ్చికారం వేసేసుకున్నాను నేను. ఇంక ఇది ఒకసారి పొయ్యి మీద పెట్టి మొత్తం కలబెట్టుకుందాం. మొత్తం కారం అంతా కూరకు కలిసేటట్టు కలబెట్టుకుందాం. అది వేగుతుంది కదా, కొత్తిమీర కూడా వేసి కలబెట్టుకుందాం, సన్నగా తరిగిన కొత్తిమీర. అంతేనండి, ఇంక పచ్చిమిరపకాయ కారం కొంచెం వేగితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఆపేస్తున్నాను. ఇదిగోండి బౌల్లోకి తీసేసుకున్నాను క్యాబేజీ తాలింపు. సింపుల్ అండ్ ఈజీగా అండి, కుక్కర్లో చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చికారం వేసి క్యాబేజీ చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, కీప్ వాచింగ్.